అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఒక అప్రజాస్వామిక చర్య, ఒక ప్రజా సమస్యల్ని పరిష్కరించేటువంటి వేదిక కాదు ఇది. కేవలం ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వనటువంటి నిరంకుశత్వ విధానం అనేటువంటి దానికి ప్రతీక నేడు జరిగినటువంటి ఒక చర్యని నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఇవాళ గత కొన్ని రోజులుగా ఈ అసెంబ్లీ సమావేశంలో అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, మరణాలే కాదు వర్షాభావ పరిస్థితుల్ని క్షుణ్ణంగా చర్చించి తగిన సమస్యను పరిష్కారం కనుగొనాలనే లక్ష్యంతో ముందుకు సాగినాం. కానీ ప్రభుత్వం కేవలం ఆ విషయాల్ని చర్చించినాము, ఆ చర్చలలో మా ఇష్టం వచ్చింది ఆలోచిస్తున్నాం, పరిశీలిస్తున్నాం అనే మాటలు చెప్పి చర్చ పూర్తయినట్టుగా భావిస్తుంది. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా రైతుల యొక్క ఘోష, రైతుల యొక్క బాధలు, అప్పుల ఊబిలో చిక్కుకున్నటువంటి విషయము, రుణమాఫీ విషయంలో బ్యాంకర్స్ దగ్గర జరుగుతున్న అవకతవకలు, ఆ తర్వాత దానికి పరిష్కార మార్గాలు అనేక రకాలుగా సూచనలు సలహాలతో చర్చించినాం. కానీ స్పష్టమైనటువంటి సమాధానం రాలేదని పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే కేవలం చర్చ పూర్తయింది, ఇంకేం మిగిలిలేదనేటువంటి మాట్లాడుతూ వచ్చింది. కానీ నిజంగా చర్చ జరిగేది ఎందుకు? ఆ చర్చ ద్వారా ఒక పరిష్కార మార్గం కావాలి. కానీ అటువంటి ఒక స్పష్టమైనటువంటి పరిష్కారం లేక రైతాంగం ఆలోచిస్తున్నటువంటి దానికి అనుగుణంగా ఎటువంటి భరోసా కానీ లేక ఎటువంటి యొక్క నిర్ణయం కానీ జరిగినటువంటి యొక్క తీరు అది చాలా బాధాకరం. అందుకు నిరసనగా మేము స్పష్టమైనటువంటి సమాధానం వచ్చేంత వరకు ప్రభుత్వాన్ని పట్టుబట్టినాం. కేవలం ఆ పట్టుబట్టినటువంటి విషయంలో మీకు తెలుసు, ఆ రాత్రి అర్జెంట్ చేసి వెళ్ళిపోయిన సంగతి. ఆ తర్వాత ప్రజల బాధని వినిపించే దాంట్లో, మా బాధని వ్యక్తపరిచే దాంట్లో మాత్రమే మేము అసెంబ్లీలో కూర్చుంటే ఆఖరికి అది మార్షల్స్ తోటి బయటకు పంపినటువంటి విధం. ఆ తర్వాత మళ్ళీ రెండో రోజున అదే విషయాన్ని స్పష్టత పరచకుండా అసెంబ్లీ జరిపి ఉపయోగం ఏంటి అని చెప్పి మేము నిలదీసినటువంటి సంగతి. కానీ వెంటనే 5 నిమిషాల్లో 6 నిమిషాల్లో సభ వాయిదా చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పించుకోవటానికి కానీ దాటవేయటానికి కాదు, నిర్ణయం ఒక స్పష్టమైన నిర్ణయం కావాలని దృఢమైనటువంటి యొక్క మా దృఢ మనసు కాదు, ఈ రైతాంగం యొక్క చాలా దృఢమైనటువంటి వాళ్ళ ఆలోచన ఈ రుణ మాఫీ ఏకసారైనా చేయించండి. కనీసం ఆ చర్చల్లో అన్నీ కూడా పక్కకు పెట్టి అవసరమైతే ప్రభుత్వం దీనికి ప్రయారిటీ ఇచ్చి అందుకు ప్రభుత్వానికి మేము సహకరిస్తాం. రుణమాఫీ ఏకకాలంలో మిగిలినది పూర్తి చేసి తక్షణం రైతులకు ఊరటం కలిగించడమే కాదు, వెంటనే బ్యాంకుల నుంచి వారికి అప్పులు ఇప్పించేటువంటి ఏర్పాటు రబీ కొరకైనా చేసి ఆ విధంగా ఆత్మహత్యలు ఆపటానికి ఆ దిశగా ప్రయాణిద్దాం. ఆ విధంగా సభ ముందుకు సాగిద్దామని పదే మేము రిక్వెస్ట్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం. కానీ ఇప్పుడు కూడా మీరందరూ వినే ఉంటారు. వెంటనే ముఖ్యమంత్రి గారు, మీరు ఒకవేళ సభ సజావుగా జరగనీయకుంటే నిబంధనల ప్రకారం ముందుకు పోవాలి. నిబంధనల ప్రకారం ముందుకు పోతుందని మాకు తెలియదా? నిబంధనల ప్రకారమే జరపాల్సిన అవసరం ఉందని మాకు తెలియదా? కానీ మా ఆవేదనంతా నిబంధన ప్రకారమే ఓ స్పష్టమైన హామీని రాబట్టడానికి ప్రభుత్వాన్ని స్పందింపజేద్దామని, ప్రభుత్వానికి రైతుల ఘోష వినిపించి
నచ్చ చెప్పుదామని రైతుల యొక్క ఈతి బాధలకు ప్రభుత్వం ఎక్కడో చోట చేయవలసినటువంటి అవసరం ఉందని భావిస్తుందేమోనని మా యొక్క ఆవేదన. అందుకొరకు పదే పదే ప్రయత్నం చేసి ఆఖరి మినిట్ దాకా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయాలని మా ఉద్దేశం. అంతేకాని మీరందరూ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారు. నిబంధనల ప్రకారం వ్యవహరించినా కూడా ఈ రైతుల యొక్క బాధ తీర్చే వరకు మా యొక్క ధర్మాన్ని పాటించాలని మేము నిర్ణయించుకున్న తీరు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇదే క్రమంలో ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇది మాట్లాడే దాంట్లో మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేయడానికి ప్రతిపక్షాలకు ఎవరికి కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వని తీరు ఇది చాలా నియంత్రణతో. అంతేకాదు అయినప్పటికీ మేము మా బాధని వ్యక్తపరుస్తున్న తరంలో ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని బయటపెట్టారు. కనీసం ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయానికే కనీసం ఒక విజ్ఞప్తినన్న చేయటానికి, చర్చ కాదు విజ్ఞప్తినన్న చేయటానికి అవకాశం ఇచ్చే తీరు చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసన. అంతేకాదు వారు చెప్పింది ఏంది మీరందరూ గమనించిండ్రా? మీది కాదు, మీ ద్వారా ప్రజలను అడుగుతున్నాను, రైతులను అడుగుతున్నాను. అలవి కాని కోరిక మీరు కోరుతున్నారు అని అన్నాడు. అలవి కాని యొక్క హామీలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీనా, ప్రభుత్వమా? ఇవాళ మేమా అలవి కాని కోరిక కోరుతున్నది? ప్రజలు గమనించమని, రైతాంగం ఆలోచించమని, మీడియా మిత్రులందరూ విశ్లేషించమని, మేధావులందరూ ముక్త కంఠంతో ఇటువంటి విషయాన్ని అర్థం చేసి ప్రజలకు చెప్పమని ఈ వేదిక నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.